నమస్కారం. సిసిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నయనాల మూల్ నివాస్ భారతయాత్ర ప్రారంభం. జెండా ఊపి ప్రారంభించిన మార్గాని నాగేశ్వరరావు. ఈ నెల 20వ తేదీన శ్యామలానగర్ శ్రీ 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 పాత సోమాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు. భారీ ఏర్పాట్లు చేస్తున్న నిర్వాహకులు. గోదావరి తీరంలో కొనసాగుతున్న బీజేపీ ప్రజాపోరు యాత్ర. రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై బీజేపీ నాయకుల ఆగ్రహం. మూల్ నివాసి సంఘ్ జాతీయ అధ్యక్షుడు నయనాల కృష్ణారావు చేపట్టిన 8వ విడత మూల్ నివాసి భారతయాత్ర ప్రారంభమైంది. గోదావరి గట్టున ఉన్న పూలే విగ్రహం వద్ద 8వ విడత మూల్ నివాసి భారతయాత్ర ఏపీ బీసీ సంఘాల జేఏసీ చైర్మన్ మార్గాని నాగేశ్వరరావు జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పూలే అంబేద్కర్ భావజాలాన్ని ప్రచారం చేసేందుకు నయనాల కృష్ణారావు చేపట్టిన ఈ యాత్ర దిగ్విజయంగా పూర్తి కావాలని ఆకాంక్షించారు. నయనాల కృష్ణారావు మాట్లాడుతూ రాజమండ్రి నుంచి ప్రారంభమైన యాత్ర ఒరిస్సా, పశ్చిమ బెంగాల్, తూర్పు ఈశాన్య రాష్ట్రాల్లోని జార్ఖండ్, బీహార్, త్రిపుర, మేఘాలయ, అస్సాం, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్ తదితర 11 రాష్ట్రాల్లో జరుగుతుందని వివరాలు వెల్లడించారు. పూలే అంబేద్కర్ భావజాలాన్ని, అంబేద్కర్ రాజ్యాంగం గురించి ప్రజలకు వివరిస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్వర్ణాంధ్ర సేవా సంస్థ నిర్వాహకుడు డాక్టర్ గుబ్బల రాంబాబు, సిహెచ్ కోరమయ్య, వాసంశెట్టి శంకర్రావు, బడిపట్ల రమణ, బాబురావు, కోంబతుల మేఘేంద్ర, వెంకటేశ్వరరావు, మిందె శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ కవర్ చేయడానికి ఈ యాత్ర మొదలుపెట్టడం నిజంగా చాలా అభినందనీయం. వారి యాత్ర దిగ్విజయంగా సాగాలి అని, వారందరినీ కూడా చైతన్యపూరితమైన పూలే అంబేద్కర్ భావజాలాన్ని భారతవ్యాప్తంగా అంటే విశ్వవ్యాప్తంగా కూడా అది ఇంకా ముందుకు సాగాలి అని చెప్పి ఆకాంక్షిస్తూ వారికి నా హృదయపూర్వక. నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ మొత్తం 11 స్టేట్స్ కవర్ చేయడానికి ఈరోజు టూర్కి వెళ్తున్నాము. పూలే అంబేద్కర్ ఐడియాలజీని, అలాగే BS4 ప్రోగ్రాంలో భాగంగా రాజ్యాంగం గురించి ప్రజలకు తెలియజేసే క్రమంలో ఈ యాత్రని మేము స్టార్ట్ చేశాము. ఈ 11 స్టేట్స్ కవర్ చేసుకుని మళ్ళీ తిరిగి వస్తాము. అందరికీ కూడా నేను ఆశీర్వదించవలసిందిగా. జెండాల సభ తప్పితే రాజకీయ సభ కాదని మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. రాజమహేంద్రవరం షెల్టన్ టవర్లో జరిగిన మీడియా సమావేశంలో రాష్ట్ర మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ తాడేపల్లిగూడెంలో జరిగిన జనసేన టీడీపీ కార్యక్రమం అటర్ఫ్లాప్ అయిందని ఎద్దేవా చేశారు. తాడేపల్లిలో జరిగిన సభ జెండాల సభ తప్పితే రాజకీయ సభ కాదని, పవన్ కళ్యాణ్ రాజకీయాలకు పనికిరాని అసమర్థుడని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడే నైతిక హక్కు పవన్కు లేదని పేర్కొన్నారు. నాదెండ్ల మనోహర్ 4వ పెళ్లామని, జగన్ మీ అందరికీ మొగుడని పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడికి, తెలుగుదేశం పార్టీకి పవర్ స్టార్లు కావాలి కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులకు ఏకైక స్టార్ జగన్ మాత్రమే అన్నారు. రహస్యంగా మీ జనసైనికులను అడుగు, ఎవరు గొప్ప అని అడిగితే వారి నుంచి వచ్చే సమాధానం జగన్ అని మాత్రమే వస్తుందని పేర్కొన్నారు. చంద్రబాబు స్కిల్ స్కామ్ కేసులో జైలుకి వెళ్తే వెలిపించేశాడు. మరి ముద్రగడిని వేధించినప్పుడు పవన్కు బాధ వేయలేదా? వంగవీటిని దారుణంగా హత్య చేసినప్పుడు నీకు బాధ కలగలేదా అంటూ పవన్ను సూటిగా ప్రశ్నించారు. మీరు ఎన్ని కుతంత్రాలు పన్నా 2024లో వైఎస్ఆర్సీపీ పార్టీ 175కి 175 సీట్లు గెలిచి మళ్లీ జగనే సీఎంగా చేస్తారని హితబోధ చేశారు. నేను ఇవాళ చాలా స్పష్టంగా చెప్తున్నాను, జనసేన ప్లస్ తెలుగుదేశం ఈక్వల్ టు 0. అసలు 2 ఫోర్సులు కలిస్తే ఎంత బ్రహ్మాండంగా జరగాలండి మీటింగ్ చెప్పండి ప్లీజ్. తాడేపల్లిగూడెంలో ఎంత బ్రహ్మాండంగా జరగాలి మీటింగు? అంత బ్రహ్మాండంగా జరిగిందా? సింపుల్ అవుట్. నేను ఇంకోటి కూడా చెప్తున్నా, ముందు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడని చెప్పి కొంతమంది జనం ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఆపేయంగానే విజువల్ చూసుకోండి, లేచి వెళ్ళిపోయారు కొంతమంది. బహుశా చంద్రబాబు నాయుడు గారు తెచ్చుకున్న జనం అనుకుంటా, ఆయన వెళ్ళిపోయారు. పవన్ కళ్యాణ్ బ్యాచ్ ఉంది, వెలవెలపోయింది. ఏందే మీ పొత్తు తగలయ్యా? అరే పవన్ కళ్యాణ్ మాట్లాడేదాకా కూడా ఉండలేకపోతే చంద్రబాబు జనం ఇంకా పొత్తెందుకు? ఇంకా ఓట్లు ఎప్పుడు వేస్తారు? మీరు ఎప్పుడు గెటన్ అవుతారు? మీకు ఎప్పుడు 4 సీట్లు వస్తాయి?
అందువల్లే మీకు వచ్చేది 175కి 175 జగన్మోహన్ రెడ్డి గారు గెలిచి ముఖ్యమంత్రి కాబోతున్నాడు. రాసుకోండి, మళ్ళా ఎన్నికల తర్వాత మాట్లాడండి. శ్యామలానగర్ శ్రీ 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 పాత సోమాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు నేత్రప్రవంగా నిర్వహించడానికి భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. స్థానిక శ్యామలానగర్లో గ్రామదేవత పాత సోమాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవాల్లో భాగంగా ఆలయం రంగులతో రూపుదిద్దుకుంటోంది. సోమాలమ్మ అమ్మవారి ఆలయంలో ముత్తైదువులు పసుపు దంచడం అనే కార్యక్రమం నిర్వహించారు. 20వ తేదీ నుంచి 24వ తేదీ వరకు జాతర మహోత్సవాలు నిర్వహిస్తామని వివరాలు వెల్లడించారు. ఈ కార్యక్రమం ఆలయ ధర్మకర్త గొర్రెల సురేష్ కుమార్ పర్యవేక్షణలో నిర్వహించారు. ఆలయ ఉత్సవ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహించారు. అనేక రకాల నృత్యాలతోటి అమ్మవారి యొక్క జాతర మహోత్సవం మహావైభవంగా జరుగుతుంది. ఈ జాతరలో అమ్మవారి ఊరేగింపుగా అమ్మవారిని రాజమండ్రి యొక్క గ్రామ వీధుల్లో అమ్మవారిని ఊరేగింపుగా తీసుకుని వెళ్తారు. అంచేత భక్తులందరూ కూడా విచ్చేసి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి అనుగ్రహం పొందవలసి. కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేయడానికి కలిసికట్టుగా పనిచేస్తామని కాంగ్రెస్ రాష్ట్ర జనరల్ సెక్రటరీ బోడా వెంకట్ నగర కాంగ్రెస్ అధ్యక్షుడు బాలేపల్లి మురళీధర్ అన్నారు. కుటుంబంలో చిన్న చిన్న అభిప్రాయ భేదాలు ఉండటం సహజమే. వాటిని భూతద్దంలో చూడాల్సిన అవసరం లేదని పీసీసీ ఉపాధ్యక్షుడు కొత్తుక శ్రీనివాస్ పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ బోడా వెంకట్ నగర కాంగ్రెస్ అధ్యక్షుడు బాలేపల్లి మురళీధర్ ముళ్ల మాధవులతో కలిసి పలు అంశాలను శ్రీనివాస్ చర్చించారు. పార్టీ బలోపేతం చేయడానికి అందరూ కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. ఇటీవల రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్య ఠాకూర్ వచ్చిన సందర్భంగా చోటు చేసుకున్న చిన్నపాటి సంఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్త పైన ఉందని పేర్కొన్నారు. పేదల కోసం ఇందిరమ్మ గ్యారంటీ పథకం కింద 5,000 ఇచ్చే కార్యక్రమాన్ని అనంతపురంలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించడంపై మంచి స్పందన లభిస్తోందని పేర్కొన్నారు. మనమంతా కూడా ప్రజల కోసం పనిచేయాల్సి ఉంటుందన్నారు. బోడా వెంకట్ బాలేపల్లి మురళీధర్లు మాట్లాడుతూ మా మధ్య విభేదాలు ఏమీ లేవని పేర్కొన్నారు. పార్టీకి అన్ని విధాలుగా పూర్తి స్థాయిలో సహకారం అందిస్తామన్నారు. అవన్నీ కూడా చిన్న సమస్యలు, మా కుటుంబ సమస్యలు. అందరూ కలిసికట్టుగా ఉంటాం. ఒక కుటుంబంలో ఎలాంటి చిన్న చిన్న గొడవలు ఉంటాయో అందరూ కలిసే ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఎవరు విభేదాలు లేవు. కలిసికట్టుగా పనిచేయాలని అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు, పనిచేస్తారు. రేపు ప్రజలందరూ కూడా మాకు సహకరించి కాంగ్రెస్ పార్టీకి అండగా దండగా నిర్వహణ కోరుకుంటూ ఏదైతే సంఘటన జరిగిందో దాని మీద విచారం వ్యక్తం చేస్తూ పెద్దలు మురళి గారితో పార్టీతోనే కాకుండా వ్యక్తిగతంగా కూడా నాకు అనుబంధం ఉంది. ఏదైతే సంఘటన జరిగిందో అది శనికావేశంలో జరిగిన సంఘటన కాబట్టి కుటుంబంలో ఏదైతే చిన్న చిన్న తగాదాలు వస్తాయో అలాగే కాంగ్రెస్ పార్టీలో కూడా చిన్న చిన్న తగాదాలు వచ్చినాయి. వెంటనే దాని మీద మా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం దృష్టి సారించి కొత్తూరు శ్రీనివాస్ గారిని పంపడం, మాట్లాడడం, మురళీ గారు కూడా సానుకూలంగా స్పందించడం, నేను సానుకూలంగా స్పందించడం. రేపు నుంచే కాంగ్రెస్ పార్టీ ఏదైతే ప్రజల్లో పేదవాడి కోసం చేసే పథకాలు ఉన్నాయో మేమంతా కూడా కలిసి పనిచేసి కాంగ్రెస్ పార్టీని కృషి చేసి బలోపేతం చేయడానికి మా వంతు మేము కృషి చేస్తాం. రాజమండ్రి నగరంలో అభివృద్ధిని శరవేగంతో పరుగులు పెట్టిస్తున్న ఎంపీ మార్గాని భరత్రాంపై దుష్ప్రచారం, లేనిపోని అవాకులు చెవాకులు మాట్లాడితే కబడ్దారంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో వైసీపీ నేతలు ప్రవీణ్ చౌదరి, కొల్లి వినయ్, బిల్డర్ చిన్నాలు మాట్లాడారు. రాజమండ్రి నగరంలో సదరు నేతకు రాజకీయ గురువుకు పంగనామాలు పెట్టిన ఘనచరిత్ర ఉందని ఎద్దేవా చేశారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక తొలి పదవి తీసుకుని ఆనక పార్టీ మార్చేసిన అవకాశవాదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. సైకిల్పై సామాన్య వ్యక్తిగా జీవనం సాగిస్తూ నేడు 100 కోట్లు సంపాదించాడంటే ఆయన అక్రమ ఆర్జన, అక్రమ వ్యాపారాలు నగరంలో అందరికీ తెలిసినవేనని పేర్కొన్నారు. అటువంటి చరిత్ర ఉన్న మీరు ఎంపీ భరత్ను అనడానికి ఏమాత్రం సరిపోరని, అనడానికి అర్హత కూడా లేదని పేర్కొన్నారు. నాయకుడు భరత్ రేపు జరగబోయే ఎన్నికల్లో 30,000 ఓట్ల మెజార్టీతో రాజమండ్రి సిటీ ఎమ్మెల్యేగా విజయం సాధించడం ఖాయమని రాసి పెట్టుకోండని ధీమా వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో వైసీపీ నేతలు గారా చంటి, ఉప్పనూరు దుర్గాప్రసాద్, టేకుమూడి సూరిబాబు, ఉదయ్ రాణా తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్సీపీలోకి వచ్చి ఎమ్మెల్సీ తీసుకుంటూ వెళ్ళిపోవడం, బుచ్చి చౌదరి గారికి వీళ్ళిద్దరికి పడకపోవడం. బుచ్చి చౌదరి శిష్యుడు,
గురువుకి ఏమన్నా పంగనామాలు పెట్టాడుగా, వీళ్ళ కుటుంబ నైపథ్యం ఏంటి? అలాంటి వాళ్ళు నేను నిజంగా లాస్ట్ టైం ఎన్నుకున్నారు ఆదిరెడ్డి భవానీ అని, ఆవిడని ఎలా ట్రోల్ చేశారు? బయటికి రానివ్వకుండా సిగ్గుపడేలాగా వీళ్ళే ట్రోల్ చేసి ప్రతిపక్షాలు చేస్తారని చెప్పారు. మాకు అవసరం లేదు, ఇవన్నీ తెలుసు. వాళ్ళ కుటుంబం ఏ రకంగా అరాచకం చేస్తారో అలాంటి వాళ్ళు పరిపాలించేది రాజమండ్రి. వినాయక చవితి వస్తే అక్కడ ఉన్న 10 మంది కుర్రోళ్ళు 10,000 ఇవ్వడం, హడావడి చేయించుకొని హైప్ చేయించుకుంటాం తప్ప అలాంటి చాలా సీట్లు 151 వచ్చినాయి. 2 అటు ఇటు మారచ్చు, 175 నగ్గచ్చు. అది 28,000 తేడా అనేది ఎప్పుడు ఒకసారి బుచ్చి చౌదరి గారు 30,000 వచ్చినాయి, 2 సార్లు ఓడిపోలేదా? రావు సూర్యప్రకాష్ గారి చేతిలో 30,000 మెజార్టీ వచ్చింది, 40,000 వచ్చింది, 2 సార్లు ఓడిపోయారుగా. దాని వ్యక్తిని క్యాండిడేట్ బట్టి అభివృద్ధిని బట్టి ఆ క్యాండిడేట్ బట్టి మనం ఓట్లు వేయడం జరుగుతుంది. ఆలోచించి ఆయనకున్న క్యాలిబర్ను చూస్తే మరి రాజమండ్రి ఎంత అభివృద్ధి పదంలో పరిగెడుతుంది. ఈరోజు మేము ప్రామిస్ చేస్తున్నటువంటి ఐటీ పార్క్ కానివ్వండి, మోరంపూడి ఫ్లైఓవర్ కనపడుతుంది కదన్నా మీ కళ్ళ ముందు. మరి ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. మరి ఆ రోజు తెలుగుదేశం నాయకులందరూ ఎక్కడున్నారు? మరి 40 ఏళ్ళ ఇండస్ట్రీ అని చెప్పుకునేటువంటి చంద్రబాబు నాయుడు గారు మరి రాజమండ్రి మీద ఎందుకు ఎటువంటి శ్రద్ధ చూపించలేకపోయారు? రాజమండ్రి బైపాస్ రోడ్ బాబు జగజ్జీవన్ రావు విగ్రహాల వద్ద మాదిగ అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు. స్థానిక బైపాస్ రోడ్లోని బాబు జగజ్జీవన్ రావు విగ్రహాల సెంటర్లో తోలేటి రాంప్రసాద్ మాదిగ ఆధ్వర్యంలో మాదిగ అమరవీరులకు ఘన నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైరాల అప్పారావు మాదిగ విచ్చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ రాష్ట్ర కార్యదర్శి డాన్ సూరిమాదిగ, బిహెచ్పిఎస్ కిరణ్ మాదిగ, కత్తి సోమరాజు, వైరాల రమేష్, పెద్దాపూడి ఎల్లారావు, సాయి, యేసు ప్రతాప్, శ్రీను, తేజ తదితరులు పాల్గొనడం జరిగింది. మాదిగా కూడా బాగా ఉన్నతమైన చదువులు చదువుకుని ఖాళీగా ఉంటున్నారు. వాళ్ళు ఉద్యోగాలు లేక ఆటోలు వేసుకొని చెప్పులు కొట్టుకొని వైట్ బాక్స్ కూలి పని చేసుకుంటున్నారు. అదే మా శాతం 8% ఉద్యోగాలు మాకు వస్తే మా పిల్లలు కూడా ఉద్యోగాలు చదువుతారు. అలాగే రాజకీయ పదవులు మాకు. రాజమహేంద్రి మహిళా కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ 1 ప్రత్యేక సేవా శిబిరం వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించారు. రాజమహేంద్రి విద్యా సంస్థల ఆధ్వర్యంలో ఎన్ఎస్ఎస్ యూనిట్ 1 ఆధ్వర్యంలో స్థానిక రత్నంపేట స్లమ్ ఏరియాలో ఎన్ఎస్ఎస్ ప్రత్యేక సేవా శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా 7 రోజులు వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్ అనసూరి పద్మలత, కళాశాల చైర్మన్ టీకే విశ్వేశ్వరరెడ్డి, కళాశాల ప్రిన్సిపల్ తేతల సత్యసౌందర్యలతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్ అనసూరి పద్మలత ఎన్ఎస్ఎస్ యూనిట్ వాలంటీర్లతో మాట్లాడుతూ బహిరంగ ప్రదేశాల్లో ఉమ్ము వేయడం, మలమూత్ర విసర్జన చేయడం మంచిది కాదని పేర్కొన్నారు. రాజమహేంద్రి మహిళా కళాశాల చైర్మన్ టీకే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ చదువుకునే రోజుల్లో ప్రతి ఒక్క విద్యార్థి ఎన్ఎస్ఎస్లో జాయిన్ అయి సేవాభావంతో మెలిగి సమాజంలో ఉన్న పేద, బడుగు, బలహీన వర్గాలకు ఏ విధంగా సేవ చేయాలో విద్యార్థుల నుంచే నేర్చుకునే అవకాశం ఎన్ఎస్ఎస్ కలగజేస్తుందని పేర్కొన్నారు. కళాశాల ప్రిన్సిపల్ తేతల సత్యసౌందర్య మాట్లాడుతూ పేదవారికి వ్యక్తిగత పరిశుభ్రత ఏ విధంగా పాటించాలో వివరించారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ పిఓ డివి వెంకట్రావు, ఎన్ఎస్ఎస్ క్లర్క్ కె సుధారాణి, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు పాల్గొన్నారు. మరి 7 రోజుల క్యాంపు, ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకమైనటువంటి సొసైటీలో ఉండే ప్రాబ్లమ్స్ మీద మీరు అందరూ పబ్లిక్ ఇన్వాల్వ్ అవ్వాల్సి ఉంటుంది. ఈవేళ స్వచ్ఛ భారత్ అనే దాని మీద, స్వచ్ఛ భారత్ అంటే మీ అందరికీ తెలుసు, నరేంద్ర మోడీ గారు స్వచ్ఛ భారత్ అని చెప్పి భారతదేశం అంతా గాంధీ గారి యొక్క ఆశయాలకు అనుగుణంగా అందరూ కూడా క్లీన్ చేయాలి, అన్నీ శుభ్రంగా ఉంచాలని చెప్పి స్వచ్ఛ భారత్ పెట్టారు. దానిలో భాగంగానే మరి ఈవేళ ఇక్కడ ఫస్ట్ కార్యక్రమం ఇక్కడ పెట్టడం జరిగింది. మీరందరూ స్వచ్ఛ భారత్లో పార్టిసిపేట్ చేయండి. రేపటి నుంచి 7 రోజులు కూడా ఏ కార్యక్రమాలు అనేది ఎన్ఎస్ఎస్ మేడం గారు, ప్రిన్సిపల్ గారు చెప్తారు. వాటి ప్రకారం 7 రోజుల కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా మీరందరూ కూడా పార్టిసిపేట్ చేసి మంచి పౌరులుగా తయారవ్వాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుతూ సెలవు తీసుకుంటాం. మొబైల్ బిల్లు రోజుకి నెలకి రీఛార్జ్ 30 రూపాయలు దాటే ఉంటుంది. అలాంటప్పుడు మన ఇంట్లో మన తుక్కుని ఎదుటి వారికి ఇబ్బంది, మనకే ఇబ్బంది, ఎదురు ఇబ్బంది కలగకుండా ఎత్తే వారికి 1 రూపాయి ఇవ్వడం అనేది ఇబ్బంది కాదు. దయచేసి మన పరిసరాలని అలాగే పర్సనల్ హైజీన్ కూడా మెయింటైన్ చేస్తే స్వచ్ఛ భారత్ ఉద్దేశం నెరవేరుతుందని చెప్పి. రాజమండ్రి కోలమూరులో భారతీయ జనతా పార్టీ ప్రజా పోరాయాత్ర నిర్వహించింది.
కోలమూరులో జరిగిన భారతీయ జనతా పార్టీ ప్రజా పోరుయాత్రలో కేంద్ర పథకాల గురించి ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో తూర్పుగోదావరి జిల్లా ఐటీ కన్వీనర్ పడాల హాతీరాం మాట్లాడుతూ కేంద్రంలో నరేంద్ర మోదీ అందిస్తున్న సంక్షేమ పథకాలు, గతంలో చంద్రబాబు నాయుడు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పథకాల పేర్లు మార్చి వాళ్ళు స్టిక్కర్లు వేసుకుని తమ పథకాలుగా చెప్పుకుంటున్నారని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు 30 లక్షల ఇళ్లను ప్రధానమంత్రి మోదీ ఇస్తే ఇద్దరు ముఖ్యమంత్రులు కలిసి 5 లక్షల ఇళ్లను కూడా నిర్మించి ప్రజలకు అందించలేకపోయారని విమర్శించారు. ప్రధానమంత్రి ఘర్ సే జల్ పథకం ద్వారా ప్రతి ఇంటికి ఉచిత కుళాయి కనెక్షన్ మంజూరైతే అవి కూడా ఇవ్వడం లేదని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్సీ మోర్చా కార్యదర్శి ఉందుర్తి సుశ్వేశ్వరరావు, రూరల్ కో కన్వీనర్ యానా పియసు, రూరల్ మండల కార్యవర్గ సభ్యులు నగల శివకుమార్, భోగవల్లి వెంకటరమణారావు, బోడా సింగ్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. విజయవాడలో ఘనంగా సౌత్ సెంట్రల్ రైల్వే దివ్యాంగుల వెల్ఫేర్ అసోసియేషన్ డివిజనల్ కార్యాలయం ప్రారంభమైంది. విజయవాడలో సౌత్ సెంట్రల్ రైల్వే దివ్యాంగుల వెల్ఫేర్ అసోసియేషన్ డివిజన్లో కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఏడీఆర్ఎం డి శ్రీనివాసరావు, ఇతర ట్రేడ్ యూనియన్ అసోసియేషన్లు, ఎంప్లాయీస్ అసోసియేషన్, ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రతినిధులు విచ్చేశారు. అసోసియేషన్ కార్యక్రమాలకు అనుమతించినందుకు ఏడీఆర్ఎంకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. గత సంవత్సరం డిసెంబర్ నెలలో ఇచ్చిన హామీ మేరకు ఏడీఆర్ఎం శరవేగంతో ఏర్పాటు చేశారని వక్తలు ప్రసంగించారు. అధికార యంత్రాంగం అందరూ తమకు సహకరించారని తెలిపారు. దివ్యాంగ ఉద్యోగుల సమస్యలను త్వరితగతిని పరిష్కరించడానికి ఎం అనిరుద్ ఏపీఓ2ను నియమించినందుకు కట్ట ఆనంద్కి సభాముఖంగా పలువురు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఏడీఆర్ఎం శ్రీకాంత్, ఎం సౌరిబాల అభినందనలు తెలియజేస్తూ అత్యవసర పనుల వల్ల వారు రాలేకపోయినట్లు తెలిపారు. ఈ కార్యాలయం ద్వారా దివ్యాంగులు ఒకే వేదికపైన వారి సమస్యలను అధికారుల దృష్టికి తేవడానికి చక్కని అవకాశం కలిగిందని, దీన్ని అందరూ వినియోగించుకోవాలని అసోసియేషన్ ప్రతినిధులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సౌత్ సెంట్రల్ రైల్వే దివ్యాంగుల వెల్ఫేర్ అసోసియేషన్ డివిజనల్ చైర్మన్ సిహెచ్ టీవీఎన్ కృష్ణ, డివిజనల్ సెక్రటరీ సిహెచ్ శివకుమార్, డివిజనల్ ట్రెజరర్ జి జగదీశ్వరరావు, చైర్మన్ బి రామకృష్ణ, డివిజనల్ జాయింట్ సెక్రటరీ ఎం ఎర్రన్నాయుడు, డివిజనల్ వైస్ చైర్మన్ బి రాంబాబు, విఎల్ఎస్ మూర్తి, బి వెంకటేశ్వరరావు, సిహెచ్ కిషోర్, బి రవి, ఎస్ త్రివిక్రమరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. కడియపులంకలో పల్లా వెంకన్న చారిటబుల్ ట్రస్ట్ స్వీయ నిధులు 20 లక్షలతో నిర్మించిన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల రక్షణగూడ ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించారు. పల్లా వెంకన్న చారిటబుల్ ట్రస్ట్ సేవలు అభినందనీయమని రాష్ట్ర సినిమా ఆటోగ్రఫీ బీసీ సంక్షేమ శాఖ మాచులు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ పేర్కొన్నారు. రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, జనసేన పార్టీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్లు పల్లా వెంకన్న చారిటబుల్ ట్రస్ట్ సేవలను కొనియాడడం జరిగింది. కడియపులంకలో పల్లా వెంకన్న చారిటబుల్ ట్రస్ట్ స్వీయ నిధులు 20 లక్షలతో నిర్మించిన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల రక్షణగోడను మంత్రి వేణు, రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, జనసేన పార్టీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్లు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి వేణు మాట్లాడుతూ పల్లా వెంకన్న నర్సరీ రంగంలోనూ రాజకీయంలోనూ రాణిస్తూ ఎన్నో సేవా కార్యక్రమాలు విస్తరించారని, ఆయన ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని పేర్కొన్నారు. మన దేశ జనాభా తక్కువ, సుమారుగా ఇంచుమించుగా నేడు. ఈ రెండింటిలోనూ ఆయన కృషివరుడు పల్లా వెంకన్న గారు. ఆయన భూమిని నమ్మాడు, విద్యని నమ్మాడు. పల్లా వెంకన్న గారు ఇక్కడ లేకపోయినా పైనుంచి మిమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తాడని నేను నమ్ముతూ ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గోరంట్లు మాట్లాడుతూ తండ్రికి తగ్గ తనయులుగా పల్లా సత్యనారాయణ, సుబ్రహ్మణ్య గణపతులు అభివృద్ధి పనులు చేస్తున్నారని అభినందించారు. రాష్ట్రంలోనే పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్న నర్సరీ స్థాపించిన వెంకన్న గారు స్మృత్యార్థం ఈరోజు ఈ మంచి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అభినందనీయం. ఇక్కడ గతంలో మందుబాబుల కేంద్రంగా ఉండేది. గోడ దూకి వచ్చి కూర్చొని రకరకాల విన్యాసాలు చేసేవాళ్ళు. చాలాసార్లు అనుకున్నాం యానిటీ స్కీమ్లో దీన్ని కూడా కంప్లీట్ చేయాలనుకున్నాం. రకరకాల కారణాలతో ఆగిపోయిన ఈ రోజున ఒక 20 లక్షల రూపాయలు వెచ్చించి ఈ రోజున ఈ కార్యక్రమాలు చేసినందుకు సత్యనారాయణ గారికి, అదేవిధంగా సుబ్రహ్మణ్యం గారికి, గణపతి గారికి కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం.
కందుల దుర్గేష్ మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా పల్లా వెంకన్న చారిటబుల్ ట్రస్ట్ చేస్తున్న సేవలను కొనియాడారు. ఇవాళ ఇక్కడ ఈ పాఠశాలలో ప్రధానమైనటువంటి ఈ ప్రహరీ గోడని బాగా ఎత్తు పెంచి రక్షణ కల్పించడం మాత్రమే కాకుండా పాఠశాల అంటే ఈ రూపంలో ఉండాలనే విధంగా రూపుదిద్ది దానికి అయినటువంటి ఖర్చు రమారమి 20 లక్షలు పైబడి అంటున్నారు. ఇంత మంచి కార్యక్రమం చేయడం అనేది మామూలుగా అందరికీ కుదిరేటువంటి అంశం కాదు. పల్లావారి కుటుంబానికి మాత్రం ఇది ప్రత్యేకత అనేటువంటి మాటను కూడా. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ మార్గాని సత్యనారాయణ, సర్పంచ్ పాటన్శెట్టి రామ్జీ, వైసీపీ నాయకులు తిరుమల శెట్టి శ్రీనివాస్, తాడాల చక్రవర్తి, బోడపాటి సత్యనారాయణ, ఓటకూరు శైలజ, నర్సరీ సంఘ పూర్వోపాధ్యక్షులు పుల్లా సత్యనారాయణ, పల్లా ఆంజనేయులు, నర్సరీ సంఘ అధ్యక్షులు మల్లు పోలరాజు, పుల్లా రామారావు, గట్టి సుబ్బారావు, గట్టి నర్సయ్య, పల్లా వెంకన్న చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు పాటన్శెట్టి శ్రీనివాస్ చక్రవర్తి, పల్లా వెంకటేష్, వినయ్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం అతిథులను ఘనంగా సత్కరించడం జరిగింది. క్వారీ ప్రాంత సమస్యల పరిష్కారం చేయడానికి అధికారులు స్పందించినందుకు రాజమండ్రి నగరపాలక సంస్థ స్థాయి సంఘం మాజీ చైర్మన్ బర్రే కొండబాబు కృతజ్ఞతలు తెలిపారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో బర్రే కొండబాబు మీడియా ప్రతినిధుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉద్యమానికి సహకారం అందించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. పోరాటాన్ని తాత్కాలికంగా వాయిదా వేయడం జరిగిందని పేర్కొన్నారు. ఇచ్చిన హామీలన్నీ మే నెలాఖరులోగా అమలు చేయకపోతే పోరాటం ఉధృతం చేస్తామని పేర్కొన్నారు. ఇదే ఆఖరి పోరాటమని వివరాలు వెల్లడించారు. ఈ ప్రహరీ గోడ కట్టడం కానీ వాళ్ళకి పట్టాలు ఇవ్వడం కానీ ఇవన్నీ కూడా పూర్తి చేయవలసినటువంటి అవసరం ఉంది. అది పూర్తి చేయకపోతే నా పోరాటం అనేటటువంటి కొనసాగుతుంటుంది. ఆ మధ్యలో ఉన్న దిమ్మ మీదకి వెళ్తానన్నాను. ఖచ్చితంగా ఈ పోరాటానికి ఆఖరి పోరాటంగా నేను క్వారీకి సంబంధించినటువంటి పోరాటం ఆఖరి పోరాటంగా అప్పుడు భావించాలి. ఇది ఇంప్లిమెంటేషన్ కాకపోతే, ఇంప్లిమెంటేషన్ అయితే మాత్రం ఆ పోరాటం ఇంకా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నయనాల మూల్ నివాస్ భారతయాత్ర ప్రారంభం. జెండా ఊపి ప్రారంభించిన మార్గాని నాగేశ్వరరావు. ఈ నెల 20వ తేదీన శ్యామలానగర్ శ్రీ 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 పాత సోమాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు. భారీ ఏర్పాట్లు చేస్తున్న నిర్వాహకులు. గోదావరి తీరంలో కొనసాగుతున్న బీజేపీ ప్రజాపోరు యాత్ర. రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై బీజేపీ నాయకుల ఆగ్రహం.